నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. నిన్న సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న ఆయన నేడు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రానున్న నిధుల గురించి వారితో చర్చించే ఛాన్స్ ఉంది. అనంతరం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ తిరిగి రానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. నిన్న సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న ఆయన నేడు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రానున్న నిధుల గురించి వారితో చర్చించే ఛాన్స్ ఉంది. అనంతరం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్కు తిరిగి రానున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈవేళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? సమావేశాలకు బయలుదేరి అక్కడ పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు నిధుల విషయం పైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్, ఇతర మంత్రుల అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ప్రధానంగా ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళన అటువంటి భారీ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది ఇంతే కాకుండా ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణలో ఒక బ్రాండ్ అంబాసిడర్ అనే ఒక నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కూడా ఇక్కడ వేదికగా నిర్వహించడానికి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ అంతర్జాతీయ మిస్ వరల్డ్ పోటీలకు ఈ వేదికగా ఇది ఖరారు కావడంతో ప్రయత్నాలు, సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. దీన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో దీన్ని విజయవంతం చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ఆశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ విషయంలో ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ ఏవైతే మిగిలిపోయాయో వాటిని కూడా పూర్తి చేయడం ఒకవైపు అయితే, మూసీ ప్రక్షాళన కావచ్చు, మూసీ పునరుద్ధరణ కావచ్చు, ఆ ప్రాజెక్టు అదే కాకుండా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇతర మెట్రో రైలు విషయం కావచ్చు, మెట్రో విస్తరణ పనులు కావచ్చు, దాని గురించి కూడా కేంద్ర ప్రభుత్వానికి కోరే అవకాశం ఉంటుంది. నిన్ననే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మెట్రో సంబంధించి ప్రతిపాదనలు పంపండి, మా తరఫున ఎలాంటి అభ్యంతరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం పైనే భారం ఉందనే విధంగా సూచన చేయడం కూడా ఒక ఆసక్తికరంగా పరిణామం చోటు చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడే ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అంశాలపైన ప్రత్యేక దృష్టి పెట్టి ప్రధానమంత్రి మోడీతో పాటు వివిధ శాఖల మంత్రులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అపాయింట్మెంట్స్ కూడా కోరి తీసుకున్న పరిస్థితి. అలాగే నదీ జలాల విషయంలో కూడా కొన్ని చిక్కులున్న పరిస్థితి రాష్ట్రానికి. దానికి సంబంధించి కూడా జలశక్తి వనరుల శాఖ మంత్రిని పాటు నితిన్ గడ్కరీని, రోడ్లు ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో పాటు కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.